పాక్ వైమానిక స్థావరాలను చావుదెబ్బ తీసిన భారత్. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ రన్వే ధ్వంసం చేసింది అనమాట భారత్. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తునాతునకలు చేసిందని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన దాడుల్లో 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేశాయని త్రివిధ అధికారులు స్పష్టం చేశారన్నమాట. అలాగే పాక్లోని 11 ఎయిర్ బేస్లు నష్టం జరిగిందట. భారత వైమానిక దళం దాడుల్లో పాక్ ఎయిర్ బేస్లు భారీ నష్టం వాటిద్దని మన ఏకే భారతి గారు వెల్లడించారు. అత్యంత ఖచ్చితంతో మేము ప్రయోగించిన క్షిపణుల లక్ష్యాలు ఛేదించాయని, ఫలితంగా పాకిస్తాన్ వాయుసేనకు చెందిన 11 ఎయిర్ బేస్లు అంటే నూర్ఖాన్ ఒకటి, రహీమ్ యార్ ఒకటి, అంటే నూర్ఖాన్ ఒకటి, రహీమ్ యార్ ఖాన్ ఒకటి, రఫీకీ ఒకటి, మురీద్ ఒకటి, సుక్కూర్ ఒకటి, సియోల్కోట్ ఒకటి, పాసర్ చునియాన్ ఒకటి, సర్దోగా, సక్రు, జకోదాబాద్ వాయు సేనా స్థావరాలను నష్టం వాటిందనమాట. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి, అలాగే రహీమ్ యార్ ఖాన్ బేస్ ఒకటి, రఫీకీ ఎయిర్ బేస్, మురీద్ ఎయిర్ బేస్, సుక్కూన్ ఎయిర్ బేస్, సియోల్కోట్ ఎయిర్ బేస్, పాసూర్ ఎయిర్ బేస్, చునియాన్ ఎయిర్ బేస్, సద్గోగా ఎయిర్ బేస్, సక్రు ఎయిర్ బేస్, జకోబాబాద్ ఎయిర్ బేస్, వీటిని మొత్తంగా 11 ఎయిర్ బేస్లని భారత్ నాశనం చేసిందనమాట. నూర్ఖాన్, రషియార్ ఖాన్ ఎయిర్ బేస్లో రన్వేలు దెబ్బతిన్నాయి కూడా. నూర్ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై దాడి దృశ్యాలను మీడియాకు కూడా ప్రదర్శించి చూపించారు మన భారతదేశం. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్లో పాకిస్తాన్కి చెందిన ఎయిర్ మొబిలిటీ కమాండ్ కూడా ఉంది. అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్లోని రావల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది కదా, అక్కడ పాకిస్తాన్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ కూడా ఉంది. ఇక్కడ సాబ్ ఎయిర్ బోర్న్ అర్లీ వార్నింగ్ వ్యవస్థలు కూడా ఉన్నాయన్నమాట. C-130 రవాణా విమానము, IL-78 ఎయిర్ ఫిల్లింగ్ ట్యాంకులు కూడా ఉంటాయి ఇక్కడ. వీటిపై దాడులు జరిగినట్టు కూడా భారత్ ప్రకటించింది. పాక్ ప్రతిష్టాత్మకంగా భావించే F-16, JF-17 ఫైటర్లు జెట్లను కూడా సర్దోగా, బొలారి ఎయిర్ బేస్లు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. రహియార్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ వ్యూహాత్మక స్థావరం. తమ పోరు ఉగ్రవాదంపైనని, కానీ పాకిస్తాన్ సైన్యంపై కాదని, ఉగ్రవాదులకు అండగా సైన్యం నిలిస్తే ఈ పోరాటం పాక్ పోరాటంగా మార్చుతుందని చెప్తారన్నమాట. పాక్ ఆక్రమిత అంటే పీడికలు ఉగ్రదారులు ఆశ్రయం పొందుతున్న 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 24 క్షిపణులు ప్రయోగించినట్లు మనం ఎయిర్ మార్షల్ భారతి గారు తెలిపారు. 100% ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించామని, స్వదేశీ పరిజ్ఞానం తయారైన ఆకాశ్ గగనతల రక్షణ క్షిపణులు ఈ ఆపరేషన్ సమర్థంగా వినియోగించామని, పాకిస్తాన్కు చెందిన సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే క్షిపణులను, డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొన్నాం కూడా వివరించారు. చైనా తయారీ PL-15 క్షిపణులు, టర్కీ తయారు చేయించిన డ్రోన్లు అంటే YIHA సొరంగాలను కూల్చిన తర్వాత లభించిన సకనాల చిత్రాలను కూడా మీడియాకు చూపించారు. అంటే చైనా తయారు చేసిన PL క్షిపణులను, టర్కీ తయారు చేసిన డ్రోన్లను కూడాను సకలాలను భారతదేశంలో చూపించారన్నమాట. దీనికి సంబంధించిన నౌకాదళానికి చెందిన వైస్ అడ్మిరల్ ప్రమోద్ మరిన్ని వివరాలు అందజేశారన్నమాట. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, రాడార్లు ఉపయోగించాం, ఫీల్డ్ ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా వినియోగించాం, డ్రోన్లు, హైస్పీడ్ క్షిపణులు దాడులు చేసాం, నౌకాదళ అడ్వాన్స్డ్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్ గుర్తించి అడ్డుకున్నాం, 100 కిలోమీటర్ల ఉన్న పాక్ విమానాల దగ్గరికి రాకుండా నిర్వహించాం. ఈ విషయంలో త్రివిధ సమన్వయంతో పనిచేశాయి. స్వదేశీ పరిజ్ఞానంతో బలమైన ప్రతిస్పందన పాక్ చవి చూసింది అని వ్యాఖ్యానించారన్నమాట. అలాగే అణుస్థావరాలపై దాడి చేయలేదని కూడా చెప్పారన్నమాట. సర్దోగా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న కెరానా హిల్స్లో తమ అణుస్థావరాలు పాకిస్తాన్ స్వయంగా పాకిస్తాన్ తెలుపుతుంది. కిరానా హిల్స్పై భారత్ దాడులు చేసిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై ఏకే భారత్కి విలేకరులతో చెప్పారు. పాక్ అణ్వాయుధాల వివరాలు చెప్పినందుకు థ్యాంక్స్ అని చెప్పారన్నమాట. అంటే మేమే దాడి చేయలేదని చెప్తున్నారు. అలాగే కరాచీలోని మలీర్ కంటోన్మెంట్ పైన కూడా దాడి చేసినట్లు వాయుసేన నౌకాదళం వెల్లడించాయి. ఇజ్రాయెల్ తయారీ హైరూఫ్ డ్రోన్లతో దాడి చేసినట్లు తెలిపారన్నమాట. నౌకాదళం అరేబియా సముద్రంలో మోహరించి పాకిస్తాన్ యుద్ధ నౌకలను కరాచీ పోర్టుకు పరిమితం చేశామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ తాము సిద్ధమని ప్రకటించారు. వాయుసేన, ఆర్మీ అధికారులు తాము తదుపరి ఆపరేషన్ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. ఈ విధంగా
కొంతవరకు పాకిస్తాన్కి చావుదెబ్బ చూపించింది భారతదేశం. ఈ విధంగా పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లని భారత్ నాశనం చేసిందని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. ఆ 11 ఎయిర్ బేస్లు ఒకసారి మనం చూస్తుంటే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి, రఫీకి ఎయిర్ బేస్ ఒకటి, మురీద్ ఎయిర్ బేస్ ఒకటి, సుక్కూర్ ఎయిర్ బేస్ ఒకటి, సియాల్కోట్ ఎయిర్ బేస్ ఒకటి, పాసూర్ ఎయిర్ బేస్ ఒకటి, చునియాన్ ఎయిర్ బేస్ ఒకటి, సర్దొంగ ఎయిర్ బేస్ ఒకటి, సక్రు ఎయిర్ బేస్ ఒకటి, జకోబాబాద్ ఎయిర్ బేస్ ఇలాంటి అనమాట. ఈ ఎన్ని బేస్లని మనం చాలా వరకు నాశనం చేసింది భారతదేశం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.